ప్రతి ప్రాబ్లమ్ ని ఏ ఏజెంట్ ఒకేలా సాల్వ్ చేయదు. ప్రాబ్లమ్ ని బట్టి ఫ్లో మారుతుంటుంది. సపోజ్ మీరు ఏ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి నాకు లీవ్ అప్లై చేయు అని చెప్పారనుకోండి, అది ఫస్ట్ బ్యాలెన్స్ చెక్ చేస్తుంది, మేనేజర్ అప్రూవల్ తీసుకుంటుంది, లీవ్ అప్రూవ్ అయితే నోటిఫికేషన్ పంపిస్తుంది. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్లో. సో దీన్నే మనం లీనియర్ ప్లానింగ్ అంటాం. ఇప్పుడు అదే ఏజెంట్ కి మీరు ఇలా చెప్పారనుకోండి, నాకు ట్రావెల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయు అని. ఏజెంట్ ముందుగా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, లైక్ డొమెస్టికా ఇంటర్నేషనల్, ఎందుకంటే మీ ఆన్సర్ బట్టి ప్రాసెస్ మొత్తం మారిపోతుంది. దీన్నే బ్రాంచింగ్ ప్లానింగ్ అంటారు. సపోజ్ ఇంటర్నేషనల్ అయితే వేరే ఫ్లో సెలెక్ట్ చేసుకుంటుంది, నేషనల్ అయితే ఇంకొక ఫ్లో సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకో ఎగ్జాంపుల్లో సపోజ్ మీ కంపెనీలో హైరింగ్ జరుగుతుంది అనుకోండి, క్యాండిడేట్ ఇంటర్వ్యూకి వచ్చాడు కానీ రిజెక్ట్ అయిపోయాడు. ఏం చేస్తారు? మళ్ళీ హైరింగ్ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, మళ్ళీ సర్చ్ చేస్తారు. ఇలా రిజల్ట్ వచ్చే వరకు మీ గోల్ కంప్లీట్ అవ్వదు. ఈ లూప్ తిరుగుతూనే ఉంటుంది. ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూనే ఉంటుంది. దీన్నే ఇటరేటివ్ ప్లానింగ్ అంటారు. మీరు నోటీస్ చేసి ఉంటే ఒక మంచి ఏఏ ఏజెంట్ ముందు స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకుంటుంది, ప్రాబ్లమ్ని కాదు. ఆ తరువాత దానికి సరిపోయే ప్లానింగ్ స్ట్రాటజీని చూస్ చేస్తుంది. అదే స్మార్ట్ ఏఐ ఏజెంట్ కి ఉన్న డిఫరెన్స్. ఈ కాన్సెప్ట్ ని నేను ఎపిసోడ్ 3లో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పైన కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి. లీనియర్ ప్లానింగ్ అంటే ఏంటి, బ్రాంచింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి, ఇటరేటివ్ ప్లానింగ్ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ గా చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇలాంటి స్ట్రాటజీస్ ఏమైనా తెలిస్తే కమెంట్లో చెప్పండి. మరిన్ని ఏఐ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.